హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రవ్వ లడ్డు చేయబోతున్నాము. హాయ్ ఆంటీ. హాయ్. రవ్వ లడ్డుకు కావాల్సిన పదార్థాలు: పంచదార, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదం, జీడిపప్పు. ఇవి కూడా బాదం ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది డెకరేషన్ కోసం ఇట్లా పెట్టుకోవాలి. ఓకే. ఇలాచి, కొబ్బరి, పచ్చి కొబ్బరి ఇది మొత్తం కడిగి పెట్టుకున్నాము, మిక్సీకి వేసుకోవాలి. తర్వాత ఇది బొంబాయి రవ్వ, బొంబాయి రవ్వ 1/2 కేజీ తీసుకున్నాం. 1/4 కేజీ పంచదార, నెయ్యి అంటే 2 స్పూన్ పడుతుంది. నెయ్యి 2 స్పూన్స్ పడుతుందా? రవ్వ ఎంత ఆంటీ? 1/2 కేజీ రవ్వ. 1/2 కేజీ రవ్వనా? 1/2 కేజీ రవ్వ. అంటే మనం కప్పులతో కొలుసుకుంటే అది వేరు, ఇట్లా కేజీలాగా కొలుసుకుంటే బాగుంటుంది. కప్పులు అంటే కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది కదా. కొంచెం కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. ఇంకా రవ్వ వేగింది, రవ్వ పోసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పంచదార కొంచెం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకుని ఇందులోనే ఇలాచి వేసేద్దాం. వేస్తే కొంచెం మరుగుతుంది. 2 గ్లాసులు పంచదార. మీరు కరెక్ట్ కొలిచి చేసుకోవాలి అనుకుంటే 3 కప్పులు రవ్వ పోయింది, 1 కప్పున్నర పంచదార పోయింది. మిక్సీ పట్టాం. మిక్సీ పట్టుకున్నాం. ఈ రవ్వలో పోసేసుకున్నాం. అయిపోయిన తర్వాత ఇందులోనే కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వేయించాలి. నెయ్యి వేసి కొంచెం వేయించాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మిక్సీ పట్టిన కొబ్బరి ఇందులో వేసేసుకోవాలి. వేయించుకోవాలి. కొబ్బరి 1/2 కేజీ రవ్వకి 2 కొబ్బరికాయలు వేపించుకున్నాను. 2 కొబ్బరికాయలు ఇది. ఇది మీకు ఒకవేళ తురుముకునేది ఉంటే తురుముకోవచ్చు, కానీ ఇంత పేస్ట్ లాగా రాదు. అది ఎట్లా వస్తుంది, మనం కోరుకుంటే తురుముకుంటే ఇంత మంచిగా రాదు. నెయ్యి ఎక్కువ తినేటోళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మిక్సీ పట్టి అట్లా ఫ్రై లాగా చేస్తారా? నెయ్యిలో ఫ్రై లాగా చేస్తే కొంచెం అది తడిపోతుంది. వేగింది రవ్వ. ఇక మనం ఎంత కానీ తడి ఉంటుంది అనమాట. కొంచెం పచ్చితనం పోయిందా కొబ్బరి పచ్చితనం పోయిందాక వేయించుకొని ఇందులో వేసుకోండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించక్కర్లా, వేయించకుండానే ఇందులో డైరెక్ట్గా వేసేసుకోవడం. బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు. పాలు కొన్ని వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు.
కొంచెం బాగా చిక్కగా పెట్టేసి వేసుకుంటే లడ్డు మనం కట్టడానికి వస్తుంది. కాలుతుందా అంటే? కాలుకుందాం. కొన్ని వేసుకున్నాం. అంతా ఇట్లా కలిసిన తర్వాత ఇక మనం లడ్డూలు కట్టుకోవటమే రవ్వ లడ్డు. అంతే, ఇట్లా రవ్వ లడ్డు చేసుకోవాలి. కావాలా? రవ్వ లడ్డు ఫినిష్ అయ్యాయి. పెట్టేసి ఆంటీ చెప్పండి. రవ్వ లడ్డు రెడీ. మేము ఎట్లా చెప్పామో ఆ రకంగా చేసుకొని టేస్ట్ చూడండి. ఓకే, తర్వాత కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ టేస్ట్ కూడా రా ఆంటీ. టేస్ట్ చూద్దాం. ఇక టేస్ట్ హౌ బాగుంది. Please like, share, comment and subscribe. Bye bye.